కష్టాన్ని తొలగిస్తాడు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరియు ఎవరైతే ఒక సోదరుడు ఇంకొక సోదరుడి కోసం ప్రయాణం చేసి వెళ్ళినా, కలిసినా, నవ్వుతూ ముష్కరావటతోటి చిరునవ్వుతో పలకరించినా కూడా వారికి ఎన్నో శుభాలని లాభాలని ప్రసాదిస్తాను అని, వారి యొక్క ప్రయాణంలో కలిసేటప్పుడు వచ్చేటప్పుడు వారి తరపున దైవదూతలు అల్లాహకి వీరి తరపున ప్రార్థన చేస్తారు అని ఇలాంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి. అల్లాహు అక్బర్. ఒక సోదరుడు ఇంకొక సోదరుడి కోసం, ఒక సోదరి ఇంకొక సోదరి కోసం చేసే ప్రయాణం కానీ, కలయిక కానీ, పలకరించడం కానీ, సహాయం చేయడం కానీ ఎంతో విలువైనది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవి కూడా ఆరాధనలో భాగాలే. అదేవిధంగా దాన గుణం కూడా మనలో ఉండాలి. ప్రతి మంచి పని కూడా ఒక ధర్మం మరియు సదకా వంటిదే. చివరకు మీ సోదరుడిని చూసి చిరునవ్వు నవ్వినా కూడా అది కూడా ఒక సదకా, దాన ధర్మం కిందకే వస్తుంది అని, మీ యొక్క సోదరుని ఆప్యాయతగా పలకరించినా, చిరునవ్వు నవ్వి పలకరించినా మరి ఇది కూడా ఒక సదకా, దాన ధర్మాల కిందకి వస్తుంది అని, మీరు ఇతరులకి దానం చేస్తే కనుక ఒక పుణ్యం, అదే మీ యొక్క బంధుమిత్రులకి దాన ధర్మాలు చేస్తే కనుక దాన ధర్మాలు చేసిన పుణ్యం ఒకటి, బంధుమిత్రుల యొక్క బంధత్వాన్ని పటిష్టం చేసినందుకు 2 పుణ్యాలు. ఈ విధంగా బంధువులకి, సోదరులకి, సహోదరులకి, సహోదరులకి చేస్తే కనుక డబుల్ ట్రిపుల్ పుణ్యాలు సంపాదించే అవకాశం ఉంటుంది. అల్లాహు అక్బర్. ఇక ఇస్లాంలో సమాజ సేవ గురించి కొన్ని రకాలు ఉన్నాయి. అవి రకరకాలుగా మనకు తెలిసిన విషయాలే ఉన్నాయి. దీంట్లో సమాజ సేవను కేవలం డబ్బు ఇవ్వడానికే పరిమితం చేయలేదు ఇస్లాం. ఇది అనేక రకాలుగా ఉంది. ఉదాహరణకి జకాత్, సదకా, వక్ఫ్ మరియు నిస్వార్థ సేవ ఇలాంటివి అనేక ఉన్నాయి. ఉదాహరణకి జకాత్ అనుకోండి. జకాత్ అంటే తప్పనిసరిగా ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందే. ప్రతి సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి ఒక చెప్పబడ్డటువంటి కొంత భాగాన్ని పేదవారికి ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి. దాంట్లో ముందుగా మన బంధువులు ఉన్నారు. మన బంధువులు, దాని తర్వాత మన పక్కింటి వారు, మన స్నేహితులు, మరియు మన ప్రాంతంలో ఉన్నవారు, దాని తర్వాత ఇరుగు పొరుగు వారు, మరియు అనేక రకాలు ఉన్నాయి. ఇలా జకాత్ అనేది ఎవరికి ఇవ్వాలో వారికి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంట్లో ముందు వరుసలో మన బంధుమిత్రులు ఉన్నారు. అల్లాహు అక్బర్. వారు మరి ముస్లింలైనా, ముస్లింలు కాకపోయినా సరే మరి ఎవరెవరికి ఇస్తామో దానిని బట్టి వారు పుణ్యం సంపాదించుకోవచ్చు. ఇక రెండవది సదకా. సదకా అంటే స్వచ్ఛందంగా, జకాత్కి మరియు సదకాకి సంబంధం లేదు. జకాత్ యొక్క పుణ్యాలు అది ఫర్జ్, దాని యొక్క హక్కు దానిదే. తర్వాత రెండవ స్థానంలో సదకా. సదకా అంటే మన యొక్క సొంతగా ఎక్కువ పుణ్యాలు సంపాదించడం కోసం సంవత్సరం మొత్తంలో, జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి అయితే ఈ యొక్క సదకా అనేది ప్రతి క్షణం కూడా అన్నమాట. ప్రతి క్షణం, బ్రతికున్న ప్రతి క్షణం